హాయ్ ఫ్రెండ్స్. సో నేను మా మిత్రుడు ఇమ్రాను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఆ షార్ట్ ఫిల్మ్కి యాక్టర్స్ కావాలి మనకి. ఆ స్టోరీ కూడా రెడీ అయింది, మొత్తం రెడీ అయింది. టోటల్ ఒక షార్ట్ ఫిల్మ్కి 15-16 మెంబర్స్ కావాలి. సో దానికి గర్ల్స్ అంటే హీరోయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అన్నమాట దాంట్లో. సో ఒక అమ్మాయి కావాలి, 18 to 23 ఏజ్ ఉన్న అమ్మాయి. బాయ్స్ 3 కావాలి, 20 to ఒక 27 ఆ ఏజ్లో 3 బాయ్స్ కావాలి. మన హైదరాబాద్లో సరౌండింగ్లో జరుగుతుంది షూట్, హైదరాబాద్లోనే జరుగుతుంది. కృష్ణానగర్లో, మణికొండలో, గోల్కొండ సర్కిల్లో ఈ ఏరియాలోనే జరిగింది. ఈ హైదరాబాద్లో సరౌండింగ్లో ఉంటే రీచ్ అవ్వండి. మా కాల్స్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7032618850. ఇది ఒక లవ్ ఫెయిల్ మంచి స్టోరీ అన్నమాట. నెంబర్ 1 డైలాగ్స్, నెంబర్ 1 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. అవకాశాలు లేవు అది ఇది అనుకుంటారు కదా, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవ్వరు ఇయ్యరు అవకాశాలు. సో ఆ అవకాశం నేను ఇస్తున్నాను మీకు. మీరు నువ్వు ఏందో ప్రూవ్ చేసుకోవచ్చు. ప్యాషన్ ఉంటే, నీకు ప్యాషన్ ఉంటే వచ్చేయి. నేను ఇస్తాను ఈ క్యారెక్టర్, ఎవరో కాదు. నా షార్ట్ ఫిలిం వరకు నేను ఇస్తాను ఈ క్యారెక్టర్, వచ్చాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేయండి. మంచి అల్టిమేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ షార్ట్ ఫిల్మ్లో. సో ఇది టార్గెట్ వచ్చేసి ఒక 5 days షూట్ అయితే. ఇంకోటి తెలుసా, ఈ షార్ట్ ఫిల్మ్లో కవర్ సాంగ్ కూడా ఉంది. జస్ట్ షార్ట్ ఫిల్మ్ కాదు, కవర్ సాంగ్ కూడా ఉంది. ఇది లవ్ ఫెయిల్యూర్. లాస్ట్లో హీరో చనిపోయాడనే ఆ అమ్మాయి కూడా చనిపోతాడు అన్నమాట. అది అల్టిమేట్ ట్రూ లవ్. మరీ డీప్లో వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమ అంటే ఇది, అదే స్టోరీ ఇక్కడ. సో మిస్ చేసుకోవద్దు ఇది. నేను, నా మిత్రుడు, కెమెరామ్యాన్, ఎడిటర్ ఈయన అనమాట. దానిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే నేనే, డైరెక్టర్ కూడా నేనే, స్టోరీ స్క్రీన్ ప్లే కూడా నేనే. సో మా అయినా ఇక ఒక 13 members ఫిక్స్డ్, మొత్తం క్యారెక్టర్లు అయిపోయినాయి. ఇంకా 3 బాయ్స్ కావాలి, ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలి. ఆ లేడీ ఆర్టిస్ట్కి అయితే నెంబర్ 1 క్యారెక్టర్ చెప్తున్నాను కదా. ఇంకా హీరోయిన్స్ ఏ లెవెల్లో ఉంటుందో క్యారెక్టర్ తెలుసు కదా మీకు. మిస్ చేసుకోవద్దు. ఇంకా మిస్ చేసుకుంటే మీ అది దురదృష్టం కావచ్చు. మంచి స్టోరీ అన్నమాట. సో థ్యాంక్ యూ. ఇంకోసారి నా నెంబర్ చెప్తా, 7032618850. ఓకే ఫ్రెండ్స్, 7032618850. దీంట్లో ఇంకొక మాట వచ్చేసి, రెమ్యునేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో ప్యాషన్ ఉంటే రండి, మేము ఏదో ప్యాషన్తో చేస్తున్నాము. ఓకే, దీనికి రెమ్యునేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు మనకి అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. మన అవకాశాలు కావాలి మెయిన్. ఎందుకు ప్రజెంట్ నా విషయంలో తీసుకోండి, నేను 10,000 ఇస్తా అన్నా. మంచి క్యారెక్టర్, మంచి అని కాదు, ఒక మూవీలో, ఒక బడ్జెట్ మూవీలో, చిన్న బడ్జెట్ మూవీలోనే 10,000 ఇస్తా అంటే కూడా వాళ్ళు 10,000 తీసుకున్నారు. క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు. చాలా మోసం చేసి వాళ్ళు. సో అంటే మనం డబ్బులు ఇచ్చే క్యారెక్టర్ కొనుక్కోవాలన్నా కూడా ఇండస్ట్రీలో మనకి లేదు, అక్కడ అవకాశం లేదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం పీగలేరు. సో మనకి మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, క్యారెక్టరే టార్గెట్లో ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఆ అవకాశము మనమే క్రియేట్ చేసుకోవాలా. అందుకోసము నేను ఇది స్టోరీ రాసుకున్నా, ఇది మొదలు పెడుతున్నాం. ఇది నెక్స్ట్ వీక్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే వచ్చేయండి. మళ్ళీ అవుట్ సైడ్ ఉంటే అంత అవసరం లేదు, ఎందుకంటే షార్ట్ ఫిల్మే కదా, అంత రిస్క్ పడి రావాల్సిన అవసరం లేదు. సో మీకు ప్యాషన్ ఉంది, వచ్చేయండి. ఏదో దాని గురించి ఆశపడి రాకండి. మీకు ప్యాషన్ అనిపిస్తేనే. అల్టిమేట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, మామూలుగా లేదు. ఒక మూవీలో సీన్స్ ఎట్లా ఉంటాయో, క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా. ఇంకా అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. దీంట్లో జస్ట్ ఒక షార్ట్లో చెప్తాను మీకు. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. ఆ లవ్ చేసుకుని మరీ డీప్లో వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళ అంటే ఆ అమ్మాయి డాడీకి నచ్చనమాట, హీరో నచ్చాడు. సో దానివల్ల ఇంకో అబ్బాయికి ఇంకా మ్యారేజ్ చేస్తాడు. ఇక మ్యారేజ్ చేసినాడు అని తెలిసి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందని తెలిసి సూసైడ్ చేసుకున్నాడు. అంటే మ్యారేజ్ కాదు, ఎంగేజ్మెంట్ అవుతుందని తెలుస్తుంది.
ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు. సో ఆ సూసైడ్ చేసుకున్నది ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంటుంది. సో అక్కడ తప్పు ఎవరిదంటే వాళ్ళ డాడీది. వాళ్ళ డాడీ చూసుకోవాలా అంటే అబ్బాయి మంచిదా క్యారెక్టర్ అది చూసుకోవాలి కదా. అది చూడకుండా ఆ అబ్బాయికి నువ్వు పేదోడు అని అనేసి ఇంకా వేరే అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. సో దానివల్ల ఆమె గారాల కూతురు చనిపోతుంది అనమాట. సో ఒకసారి ఆలోచించాలని పెద్దోళ్ళకి ఇది మెసేజ్, మనం ఇచ్చే మెసేజ్ ఇది. ఈ గుడ్ మెసేజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు. క్యారెక్టర్లో మంచి అల్టిమేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ.